అత్తామామలకి ఆ కోడలు ఇష్టం లేదు. ఆవిడని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి. ఆవిడ వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. అప్పుడు అత్తామామలు కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటివి ఏంటి? ఇప్పుడు అత్తగారు మామగారు కోడలను బయటికి పంపాలన్నా అంటే దురుద్దేశపూర్వకంగానా? కోడలు ఇబ్బంది పెడుతుంది అత్తమామల్ని. అత్తగారు ఓకే కోడలు అత్తమామని ఇబ్బంది పెడుతుంది. సో అత్తగారు మామగారు ఇప్పుడు ఏం ఆమె నుంచి రక్షణ కావాలన్నా లేకపోతే ఆమె నుంచి బయటికి వెళ్ళాలన్నా ఏంటి అసలు? ఆవిడ వద్దు, ఇంకా విడాకులు కావాలి ఆవిడతో. కానీ ఈవిడ విడాకులు వెళ్ళాలంటే 498 అది ఇది అంటుంది. సో వీళ్ళు ఏం ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో? అంటే వాళ్ళ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు భార్య అత్తమామలకి కోడలు నచ్చట్లేదు. సో అప్పుడు డైవర్స్ పొందాల్సింది భార్య భర్తల మధ్య డైవర్స్. ఇప్పుడు అత్తమామలు కోడలు కనుక హింసించినట్లయితే తెలుసు కదా, అందరికి తెలిసిన విషయం, DVC 498 ఇవి పెట్టచ్చు. లేదు ఆ కోడలే అత్తమామను హింసిస్తున్నారు అనుకోండి, అంటే ఇక్కడ 2 రకాల పద్ధతి ఆలోచించాలి. ఆమె ఇంటెన్షనల్గా ఏమైనా కొడుతుంది తిడుతుంది అనుకోండి, సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కంప్లైంట్ చేయొచ్చు ఒకటి. లేదు ఆమె నిజంగానే ఆమె వల్ల వీళ్ళు గాయాల పాలయ్యారు అనుకుంటే BNS యాక్ట్ కింద పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు రెండోది. మూడోది లేదు ఆ కోడల వల్ల వీళ్ళు కనుక ఇబ్బంది పడి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, ఇబ్బంది అయిన సమయంలో మీరు RTO గారికి డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు, లోకల్ SHO గారికి కంప్లైంట్ చేయొచ్చు, ఏంటి కుదిరితే DGP గారికి కూడా కంప్లైంట్ చేయొచ్చు. దాని ద్వారా ఏమవుతుందని విచారిస్తారు. విచారించి నిజంగానే కోడలు కనుక అత్తమామలు హింసిస్తుంది. మొన్న వీడియో చూసా, అత్తగారిని కొడతా ఉంది కర్ర తీసుకున్నారు. అలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఎలాగ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. అక్కడ అత్త కోడలని కాదు, ఒక వ్యక్తిని హింసించాడనే విషయం మీద కోర్టు వారు పరిశీలించి పోలీసు వారు పరిశీలించి FIR నమోదు చేసి దాని ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే.